want my bed back. Oh, Arif! We turn to this side, okay? I don't want to climb up there. We can both climb up. Okay, go do the testing. Oh, one at a time. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎర్లీ మార్నింగ్ బ్యాక్యార్డ్లో వ్యూ చూసారా ఎంత బాగుందో. పొలాలన్నీ కూడా పొగమంచుతో కప్పుకుని చాలా ప్లెజెంట్గా ఉంది. ఆన్ దిస్ గుడ్ నోట్ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇంకా సర్దుకోవడం స్టార్ట్ అయిపోయింది కదా. కిచెన్ అంతా కూడా ఇక్కడ నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. నేను అమెజాన్లో కొన్ని స్టోరేజ్ కంటైనర్స్ తీసుకున్నాను కదా, దానికి అనుగుణంగా నేను అన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. మెయిన్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో సర్దుకుంటారండి కిచెన్. కొంతమంది పోపుల డబ్బాలో వేసుకుంటారు పౌడర్స్ అన్ని, కొంతమంది ఏంటంటే చిన్న చిన్న కంటైనర్స్లో వేసుకుంటారు. సో ఎవరికి ఏది వీలుగా ఉంటుందో దాన్ని బట్టి ఆర్గనైజ్ చేసుకుంటారు. నేను రెగ్యులర్గా కుకింగ్ యూజ్ చేసేవన్నీ కూడా నేను కింద షెల్ఫ్స్లో పెట్టుకుంటున్నాను. మనకి పప్పులు ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం వాడతాం కాబట్టి అవన్నీ కింద షెల్ఫ్లో నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. మిగతా అవన్నీ కూడా నేను కొంచెం పైన షెల్ఫ్లో పెట్టుకుంటున్నాను. అండ్ ఈ ప్రాసెస్లో మధ్యలో వస్తూ ఉన్నాడు. నేను అన్నీ చదువుతూ ఉంటే నన్ను ఎత్తుకోమని కొన్నిసార్లు కాల్ చేస్తూ ఉన్నాడు. సో మొత్తానికైతే కిచెన్ నేను నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. అండ్ ఇది పిల్లల బెడ్ అండి. సో యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మేము రాగానే ఇక్కడ క్వీన్ బెడ్ వేసాము, కింద వేసాము, ఇంకా ఫ్రేమ్ కూడా ఫిక్స్ చేయలేదు. కానీ సురేష్ కింద ఆఫీస్ రూమ్ సెట్ చేసుకున్నారు కాబట్టి క్వీన్ బెడ్ కిందకి తను షిఫ్ట్ చేసుకున్నారు. ఎందుకంటే తను లేట్ నైట్స్ వర్క్ చేసినప్పుడు బాగా అలసిపోతున్నప్పుడు తనకి రెస్టింగ్కి ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పి కింద బెడ్ షిఫ్ట్ చేసామన్నమాట. సో అందుకని నేను ఇక్కడ పిల్లలకి జస్ట్ నార్మల్గా కింద ఒక బెడ్షీట్ వేసి నీట్గా ఇలా అరేంజ్ చేసి పెట్టాను. సో టెంపరీగా వాళ్ళు అక్కడ పడుకోవడానికి ఉంటుందని చెప్పి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేలోపు ఇదంతా కూడా నేను సెట్ చేశాను. సో స్కూల్ నుంచి వాళ్ళు వచ్చాక వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. See the bed. I made a beautiful bed for you. You didn't like it? I want my bed back. Want your bed back? I thought you would like my beautiful arrangement. You didn't like it? You didn't like it, Angel? స్కూల్ నుంచి రాగానే వాళ్ళ రూమ్లో బెడ్ లేదని చూడగానే ఏంజల్ చాలా డల్గా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తుంది అనమాట. చూద్దాం ఏం చేస్తుందో. Thank you, Angel Telly. See, now Daddy can sleep. And we can sleep with Daddy. Yes, and you can sleep next to me. Come here. And now we don't need to run where you're gonna. Now Come Daddy. here. Now you. ఇక్కడ సురేష్ ఏమో ఏంజల్ని ఆట పట్టేస్తున్నారనమాట. నాకు నీ బెడ్ కావాలి నన్ను, అందుకే తీసేసుకున్నాను, నువ్వు డాడీ కోసం బెడ్ ఇవ్వవా అని చెప్పి కొంతసేపు ఆట పట్టించి ఇంకా ఏంజల్ని పుజ్జకిస్తున్నారు. యాక్చువల్లీ ఎందుకు తీసాము, మూవ్ చేసాము ఆ రూమ్లో అంటే వాళ్ళకు ఒక మంచి సర్ప్రైజే ఉందండి. సో సర్ప్రైజ్కి ముందు కొంచెం అలాగా యాక్ట్ చేస్తున్నారు సురేష్, తర్వాత మంచిగా వాళ్ళు హ్యాపీగా సర్ప్రైజ్ ఫీల్ అవుతారని. అండ్ అంతలోపు టెంపరీగా రూమ్లో ఎయిర్ బెడ్ వేసాము. పిల్లలకి ఎయిర్ బెడ్ అంటే చాలా ఇష్టం అండి. ఆ బెడ్ మీద వాళ్ళ టాయ్స్ అన్ని అరేంజ్ చేసుకుని జంప్ చేసుకుంటూ చాలాసేపు ఆడుకుంటారు. అండ్ హ్యాపీగా పడుకున్నారు కూడా ఎయిర్ బెడ్ మీద. Let's open this now. Okay, let's open. Come here. You come here. ఇప్పుడు పిల్లలకి ఒక చిన్న ప్లే ఏరియా సెట్ చేస్తున్నాను. ఈ మ్యాట్ తీసుకున్నాము. సో ఈ మ్యాట్ ఇక్కడ కింద అరేంజ్ చేస్తాను. సో ఇది చక్కగా మంచి కార్పెట్ లా ఉంటుంది అనమాట. దాని మీద ఏబీసీస్ కూడా ఉంటాయి, చిన్న టాయ్స్ కూడా ఇచ్చారు కదా. సో లెట్స్ ఓపెన్. ఓకే గర్ల్స్? బ్లూ కలర్ అండ్ pink color. Her name is Magenta. Oh my god. And his name is blue.
నాకు ఆ పేర్లన్నీ తెలియదు, వాళ్ళకే తెలుసు, వాళ్ళే చూస్తారు కాబట్టి. సో లెట్స్ ఓపెన్ తీసుకున్నా నానా. చూసారు కదా, సో ఈ ట్రాక్ మీద స్కూటర్స్ వెళ్ళేలాగా అన్నమాట మ్యాట్. దీని మీద కూడా వాళ్ళు ఆడుకోవచ్చు అని. ఓకే, హెల్ప్ మీ గర్ల్స్, హెల్ప్ మీ. Hold it from there, Nana. Hold it from there. Both of you. Oh, Arab! We turn to this side, okay? Yeah. You hold this side. Arab, you go that side. You go that side. Okay? Come on. It should be to the corner a little bit like this. Okay? సో ఈ కార్నర్కి టాయ్ స్టోరేజ్ అంతా కూడా అరేంజ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ మ్యాట్ వేయగానే ఆరవ్ అయితే దాని మీద కూర్చుని పోయాడు, వాడికి బాగా నచ్చేసింది. సో చూసారు కదా, దాని మీద ట్రాక్ కనిపిస్తుంది కదా, ఈ ట్రాక్ మీద చక్కగా ఆడుకునేలాగా మనం స్కూటర్స్ ఉంటాయన్నమాట. ఇదిగోండి బన్నీ ఆడుతుంది చూడండి, అలా అనమాట. అండ్ అలాగే ఇక్కడ టాయ్ బిన్స్ అన్నీ కూడా నీట్గా ఒక్కొక్కటిగా అరేంజ్ చేస్తున్నాను. సో ఇప్పుడే టాయ్స్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేసేస్తున్నాను. నేను ఎలా అంటే కొన్ని ఆరవ్ ఆడుకునే టాయ్స్, అలాగా కార్స్ అన్నీ సెపరేట్గా, ఏంజల్ బనీ ఆడుకునేవి సెపరేట్గా, ఆ రకంగా నీట్గా ఆర్గనైజ్ చేసి పెడతాను అనమాట. వాళ్ళు ఆడుకున్న తర్వాత మళ్ళీ అదే బిన్లో పెట్టేయమని చెప్తాను. దానివల్ల అంతా కూడా క్లమ్జీగా అవ్వకుండా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఫైనల్గా కోజీ కార్నర్ పిల్లలకి ఆడుకోవడానికి భలే క్యూట్గా వచ్చిందండి. అండ్ నాకైతే చాలా నచ్చింది. పిల్లలు ఇంకా హ్యాపీగా ఆడుకోవచ్చు ఇక్కడ. అండ్ ప్రస్తుతానికి ఎయిర్ బెడ్ తీసుకొచ్చేసి బయట పెట్టేస్తున్నారు. సో ఇది ఎందుకంటే ఫర్నిచర్ రాబోతుందండి ఇంటికి. సో కొంచెం ఫర్నిచర్ ఆర్డర్ చేశాము. సో అది డెలివరీ వాళ్ళ తీసుకొస్తున్నారు అనమాట. ఆ విషయం మాకు తెలుసు కానీ ఏంజల్ బన్నీకి ఇంకా తెలీదు, వాళ్ళకి సర్ప్రైజ్. సో అందుకని కొంచెం డాడీ అంతా ఇల్లంతా క్లీన్ చేస్తారు నాన్న, బెడ్ బయట పెడతారని చెప్పి హాల్లోకి తీసుకొచ్చారు. సో వాళ్ళు కూడా ఓకే డాడీ అని చెప్పి దాని మీద జంప్ చేస్తూ ఆడుకున్నారు. మా ఆరవ్ చూసారా, అసలు బెడ్ రాగానే ముగ్గురు ఎంతసేపు ఆడుకున్నారు అంటే అలా బెడ్ మీద జంప్ చేస్తూనే ఉన్నారండి, అస్సలు అలసిపోలేదు. అండ్ వీకెండ్కి మా తమ్ముడు వచ్చాడు. సో మామ అంటే బాగా ఇష్టం పిల్లలకి. సో రాగానే ఫుల్ ఎక్సైట్ అయిపోయారు. అండ్ ఇక్కడ రాగానే మా తమ్ముడు చూసారా, వాళ్ళకి తల దువ్వి నీట్గా బ్యాండ్ పెడుతున్నారు. తనకు అలాగా తలంతా పిచ్చిగా నచ్చట్లేదు అనమాట. ఉండండి నేను నూతానని చెప్పి చక్కగా నీట్గా కోమ్ చేసి బ్యాండ్ పెడుతున్నాడు. అండ్ మేము ఫర్నిచర్ ఇక్కడ లోకల్ స్టోర్లోనే తీసుకున్నామండి. సో వాళ్ళు డెలివరీకి ఒక 1 వీక్ టైం తీసుకున్నారు. సో వాళ్ళ ఇంటికే తీసుకొచ్చి ఫర్నిచర్ అంతా కూడా డెలివర్ చేశారు. సో బెడ్ సెట్స్ ఆర్డర్ చేశాము. మెయిన్గా మా బెడ్రూమ్కి ఒక కింగ్ సైజ్ బెడ్ సెట్ ఒకటి విత్ డ్రెస్సర్ అన్నీ కూడా ఆర్డర్ చేశాము. आप लोग फिल्म बहुत अच्छी बनाते हैं, बॉलीवुड से तो अच्छी होती है, बहुत ज्यादा अच्छी होती है। आजा आजा ఆ రోజు ఫుల్ వర్షం పడుతుందండి. సో వాళ్ళు ఆ వర్షంలోనే మాకు డెలివరీ ఇచ్చేసి వెళ్ళారు. అండ్ మా బెడ్రూమ్లో ఉన్న బెడ్ సెట్ మటుకు వాళ్ళ చేతే ఫిక్స్ చేయించాము, ఎందుకంటే కొంచెం అది కొంచెం పెద్ద ప్రాసెస్లో అనిపించింది. సో అందుకని వాళ్ళ చేతే ఫిక్స్ చేయించాము. యువర్ బెడ్రూమ్ కింగ్ రా. సో దీనికి ఆ చెస్ట్, నైట్ స్టాండ్ రెండు మర్చిపోయాడు. ఓన్లీ డ్రెస్సర్, మిర్రర్ తీసుకొచ్చాడు. రెడీగా ఉన్నారు. Are you guys ready for your surprise? But first, do you guys want to see our bedroom? Yeah. It's not fully done yet. Do you remember the bed that we ordered? Yeah. Okay, yeah. Some other stuff they missed it. It's coming back. Okay. But mommy, you want to do the honors? Yeah, come on, It's girls. a surprise! A surprise! Open your room. What? 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 Guess what it is? What is your surprise? Can you go see a paper there that has an image? A bungalow!
Yes, your own bunk bed. Yay! I'm gonna build it now! Yes, we'll build it now. First, let's eat some mama And and can you we'll see build the it. beds? Come here. Where are your beds? Where are your beds? Where? Oh, there. I'll sleep on the top. I'll sleep on the top. Yeah, I want to sleep on the top. I want to sleep on the top. Oi. Go sleep on the top. ఇద్దరు ఉన్నది ఇంతే సైజు, సో యూ బోత్ కెన్ స్లీప్ ఆన్ ద టాప్ ఆర్ అట్ ద బాటమ్ ఆల్సో, వేర్ ఎవర్ యూ వాంట్ టు స్లీప్. ఓకే, I want to build it now, right now. ఓయ్ ఫస్ట్ సే థ్యాంక్ యూ టు మామీ. Thank you, Mom. మామీ అంటే మామ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఈ ఎక్సైట్మెంట్ లో కన్ఫ్యూజ్ Are you guys happy? Okay. Build it now. It will take some time, No, okay? build it now. ఓకే, యా ఫస్ట్ ఫుడ్ గెస్, కమ్ ఆన్. It took us a lot of time to get here. Come on. మేము షోరూమ్కి వెళ్ళి బెడ్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అప్పుడు పిల్లలు కూడా మాతో పాటు వచ్చారు. సో వాళ్ళు మా బెడ్ చూసి మాకు కూడా బెడ్ కావాలి అని అంటే మీకు ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పామన్నమాట. సో ఆ రోజే వాళ్ళకు కూడా బుక్ చేసేసాము బంక్ బెడ్. బట్ వాళ్ళకి చెప్పలేదు, సర్ప్రైజ్ ఉంటుంది కదా అని చెప్పి. సో ఇవాళ వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ అది చూడగానే వెంటనే ఫిక్స్ చేసేయమంటున్నారు. బట్ బోన్ చేసాక ఫిక్స్ చేస్తామని చెప్పాము. బోన్ చేసిన తర్వాత మా తమ్ముడు ఇంకా సురేష్ ఆ బెడ్ ఫిక్స్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ పిల్లలైతే వాళ్ళ పక్కనే కూర్చుని వాళ్ళు చేసినంతసేపు చూస్తూనే ఉన్నారు. చూడటానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా టైం పట్టిందండి. అరౌండ్ 1.5 hours పట్టింది. చాలా పార్ట్స్ ఉన్నాయి, వాటన్నిటిని అరేంజ్ చేసుకుంటూ మాన్యువల్ ప్రకారం చూసుకుంటూ స్క్రూస్ అన్ని నీట్గా టైట్గా ఫిక్స్ చేస్తూ చేశారనమాట. పాపం చాలా కష్టపడుతున్నారని చెప్పి నేను మధ్య మధ్యలో వాళ్ళకి స్నాక్స్ కూడా ఇచ్చాను. అదేనండి, వాల్మార్ట్ ఢిల్లీలో మనకి ఇండియన్ సమోసాస్ దొరుకుతున్నాయని చెప్పాను కదా, అవి తీసుకొచ్చాను అనమాట. అవి వాళ్ళకి ఇచ్చాను. అవైతే చాలా బాగుంటాయండి, మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. సో చూసారు కదా, మొత్తానికైతే ఫైనల్లీ బెడ్ ఫ్రేమ్ అంతా కూడా నీట్గా సెట్ చేసేసారు. సో పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు బెడ్ వేస్తారా, దాని మీద ఎప్పుడు ఆడుకోవచ్చా అని చెప్పి. సో సైడ్కి నీట్గా ఇప్పుడు వాల్కి పెట్టేస్తే మనం దాని తర్వాత పైన మ్యాట్రసెస్ వేసేయచ్చు. We can both climb. Okay, go do the testing. Oh, one at a time. Do it. No. మెట్లెక్కి వెళ్తుందట మేడం. అయిపోయింది, ఈ ముసలాడు పంపించారు. You can see your pictures right next to you now. Oh wow, my dear little angel. No jumping. No jumping, okay? If this falls like this, done. I'll be touch your head. You guys are taller than me now? Oh my god. How are you taller than me? How did that happen? Okay, bye, good night. See you guys. Take care, have fun, bye. Girls, please eat and go to your bed, please. చూసారు కదా, బెడ్ అయితే ఫిక్స్ చేసేసామండి. ఫుల్ హ్యాపీ ఏంజల్ బన్నీ అయితే. సో వాళ్ళు ఏంటంటే ఒక డ్రెస్సర్ అండ్ ఒక మ్యాట్రస్ తీసుకురావడం మర్చిపోయారు. సో వాళ్ళు ఇంకొక 1 hourలో వచ్చి అవి కూడా తీసుకొచ్చేస్తారు. అప్పుడు చక్కగా నీట్గా కింద కూడా మ్యాట్రస్ వచ్చేస్తుంది, హ్యాపీగా పిల్లలు పడుకోవచ్చు. అండ్ అలాగే కర్టెన్స్ కూడా కొన్ని నేను చేంజ్ చేశానండి. ఆల్రెడీ ఇంట్లో కొన్ని కర్టెన్స్ ఉన్నాయి, సో వాటిని ఇక్కడ నేను నీట్గా అరేంజ్ చేస్తున్నాను. ఇవి బ్లాక్అవుట్ కర్టెన్స్ అనమాట, అంటే మొత్తం డార్క్ అయిపోతుంది, బయట లైట్ లోపలికి రాదనమాట. అలా ఉంటే మనకి మార్నింగ్ టైమ్స్ కూడా పడుకోవడానికి బాగుంటుంది. చూసారు కదా, ఇలా నీట్గా మొత్తం అంతా కూడా సెట్ చేసేసాము. అండ్ కింగ్ బెడ్ సెట్ తీసుకున్నాం కదా, దానికి మెటల్ స్ప్రింగ్ బాక్స్ మేము అమెజాన్లో ఆర్డర్ చేసామన్నమాట. సో అది ఇప్పుడు సురేష్ నీట్గా అసెంబుల్ చేసేసి అది కూడా సెట్ చేసేస్తున్నారు. అండ్ ఇది వెరీ ఈజీ టు అసెంబుల్ అండి, సో చాలా త్వరగానే అయిపోయింది. అండ్ మెటల్ ఫ్రేమ్ కాబట్టి మనకి బెడ్ కింద వేస్తే చక్కగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ మెటల్ ఫ్రేమ్ బాక్స్ లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. నాకు క్వాలిటీ అయితే బాగా నచ్చింది. అండ్ చూసారు కదా, చక్కగా మనకి ఫ్రేమ్ అంతా కూడా నీట్గా ఈజీ టు అసెంబుల్ వేలో ఇచ్చారు. మనం జస్ట్ ఆ గ్రూవ్స్లో మనం ఫిక్స్ చేస్తే సరిపోతుంది. అండ్ పైన మనకు ఒక బెడ్షీట్ లాంటి కవర్ ఇచ్చారు, జస్ట్ దాన్ని మనం ఈ అవుట్లైన్కి మొత్తం అంతా కూడా మనం జిప్ చేసేస్తే సరిపోతుంది. మనకి చక్కగా మెటల్ ఫ్రేమ్ బాక్స్ రెడీ అయిపోతుంది.
take. Okay, 1, 2, 3. సో చూసారు కదా, అసలు బెడ్ ఫిక్స్ చేయగానే నేను ఆరు అయితే చక్కగా మంచం మీద హ్యాపీగా పడుకున్నామండి. సో మాకైతే బాగా నచ్చింది. మొత్తానికైతే కొత్త ఫర్నిచర్ అంతా కూడా ఇంట్లో నీట్గా అరేంజ్ చేసుకున్నాము. మేము హ్యాపీ, పిల్లలు హ్యాపీ, అండ్ ఆరో కూడా చాలా చాలా హ్యాపీ. అండ్ ఇవాళ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే కనుక గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.